ఏపీలో అధికార వైసీపీ త్వరలోనే ప్రచారాన్ని హోరెత్తించనుంది. సిద్ధం సభల సక్సెస్ తో వైసీపీ శ్రేణుల్ని మరింత యాక్టివ్ చేసిన సీఎం జగన్ ఈ నెల 18 నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. ప్రచారానికి ముందు ఈ నెల 16న ఇడుపులపాయకు వెళ్లి అక్కడి నుంచే వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు సీఎం జగన్. ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి జగన్. అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. రోడ్ షోలు, సభలతో నియోజకవర్గాలను సీఎం జగన్ చుట్టేనున్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాలను కవర్ చేయబోతున్నారు. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ, పల్నాడులో సిద్ధం సభలు నిర్వహించింది వైసీపీ. ఈ సభల్లో 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు సీఎం జగన్. ప్రతిపక్షాలన్నీ కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శలు చేశారు. తానొక్కడినే ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయని అన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై క్షేత్రస్థాయిలో సభలు, రోడ్ షోలతో ఎన్నికల ప్రచారం హోరెత్తించనున్నారు సీఎం జగన్. వైసీపీ పాలనలో మరోసారి జరిగిన మంచిని ప్రజల దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అలాగే వైసీపీని మరోసారి గెలిపిస్తే వచ్చే 5 ఏళ్లలో ఏం చేయబోతామో కూడా వివరించబోతున్నారు. వైసీపీ అభ్యర్థుల తుది జాబితా, జగన్ ప్రచారానికి సంబంధించిన స్కెడ్యూల్ డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. మార్చి 16న లోక్సభ అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద అభ్యర్థుల పేర్లను ఆయన అధికారికంగా ప్రకటించిన 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అక్కడే అభ్యర్థులను ప్రకటించారు. అప్పట్లో నందిగామ సురేష్, ధర్మాన ప్రసాదరావు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు కూడా ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా పూర్తి స్థాయిలో జాబితా ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 12 జాబితాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దాదాపు 30 మంది పైగా సిట్టింగ్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చింది. చాలా చోట్ల మార్పులు చేర్పులు కూడా చేసింది. ప్రధానంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సామాజిక సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది. అందులో భాగంగానే చాలా వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను అదేవిధంగా ఎంపీలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చింది. అక్కడక్కడ ఉన్న అసంతృప్తులను కూడా బుజ్జగించే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక మార్చి 16న అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మార్చి 18న ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని పూరించబోతున్నారు. ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నర్సీపట్నం లేదా ఇచ్చాపురం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని కూడా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించి రూట్ మ్యాప్ను కూడా పార్టీ సిద్ధం చేసినట్టుగా నేతలు చెప్తున్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తారు. అదేవిధంగా రూరల్ నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహిస్తారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అది తుదిదశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రైతు భరోసా, అదేవిధంగా అమ్మఒడి, పెన్షన్లకు సంబంధించి కొంత పెంచాలన్న ఆలోచన, దశలవారీగా పెంచాలన్న ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కొత్తగా ఈ 2024 మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆ అంశాలను పొందుపరిచే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. మొత్తం మీద ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేస్తుంది. ఒకవైపు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. మొత్తంగా 3 ప్రాంతాలు కవర్ అయ్యేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తారు. ప్రతిరోజు 3 చోట్ల ఆయన సభలు, అదేవిధంగా రోడ్ షోలో పాల్గొంటారు. ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది.